హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుతున్నామండి. అందరికి వచ్చిన పాటగా చప్పట్టుకోవచ్చు పాట. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, మంచిదండి. దీంట్లోని 5వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాము. ఈ దినానికి ఏర్పాటు చేయబడ్డ వాక్య ధ్యానము ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నువ్వు లేచిన నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము. నేను నీకు చూపించిన దేశం నాకు నువ్వు వెళ్ళుము.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను. ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని నిన్ను దూషించే వారిని శాపించెదను. శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు సమస్త వంశములు నీయందు నీయందు ఆశీర్వదించబడునని ఆశీర్వదించబడనని అబ్రాహాముతో అనగా. అబ్రహాముతో అనగా. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యము మనందరికీ తెలిసిన వాక్యమే. అబ్రహాం హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు అబ్రహాంని ఎప్పుడైతే వచ్చి నువ్వు నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి ఇంటిని నువ్వు విడిచిపెట్టి నేను చూపిస్తున్న దేశానికి నువ్వు రా అబ్రహాం అంటే బ్లైండ్ బిలీఫ్తోని ఆయన దేవుని మాటకి ఆయన లోబడి దేవుని వెంబడించడము ప్రారంభించాడు. ఒకటి దేవుడు అంటున్నాడు అబ్రహాంని పిలిచినాక నేను గొప్ప దేశముగా చేస్తాను, జనముగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి అబ్రహాము గొప్ప జనముగా ఆయన చేయబడడానికి కారణాలు ఏంటి? దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు, అబ్రహాంకి చెప్పాడు నేను గొప్ప జనముగా చేస్తానని. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవుని శక్తి ద్వారా ప్రేరేపింపబడి గొప్ప దేశముగా, గొప్ప జనముగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. ఈరోజు దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు, నువ్వు ఉంటున్న స్థలం నుంచి నువ్వు రావాలి. మేబీ రక్షణ పొందుకొని ఉండొచ్చు, రక్షింపబడి ఉండొచ్చు, మందిరానికి వెళ్తుండొచ్చు, ప్రార్థనలు చేసుకుంటుండొచ్చు. కానీ అబ్రహాము విధేయత చూపినట్లు నువ్వు దేవుని యందు విధేయత చూపగలుగుతున్నావా? నువ్వు లేచి అందరిని విడిచిపెట్టి వచ్చేసి అన్నాడు అంటే నిన్ను నువ్వు నా కొరకు ప్రత్యేకించుకో అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షణ పొందుకున్న మనము దేవుని కొరకు మనని మనము ప్రత్యేకించుకున్నామా? నువ్వు ప్రత్యేకింపబడితే ఆత్మతోనే ప్రేరేపింపబడతావు. నువ్వు ప్రేరేపింపబడితే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మొట్టమొదటిగా అబ్రహాము ఎవరండి? విశ్వాసులకు తండ్రి అని బైబిల్ చెప్తున్నది. మరి ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము నిజంగా మన వారి దగ్గర నుంచి మన వ్యక్తిగత జీవితాల్ని దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాం. ఒకవేళ ప్రత్యేకించుకోకుండా నువ్వు భక్తి చేస్తున్నావేమో, ఇంకా నువ్వు దేవుని ద్వారా నువ్వు హెచ్చించబడతలేదేమో, ఇంకా దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నావేమో. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. అందరూ ఉంటారు, కుటుంబం ఉంటుంది, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ గాడ్ వాంట్స్ యూ టు బి స్పెషల్ అమాంగ్ దెమ్. నువ్వు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నీ కుటుంబంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నిన్ను నువ్వు అట్టి రీతిగా ప్రత్యేకించుకుంటే కనుక దేవుడు గొప్ప జనముగా ఎట్టి రీతిగా చేశాడో నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము ఆయన జరిగిస్తాడు. కాబట్టి he was influenced by the power of God. మనము కూడా దేవునితో సహవాసం చేయడం కాదు, కానీ we have to be influenced by the spirit of God. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత మనము ప్రేరేపింపబడాలి. అట్టి సహవాసము, అట్టి విధేయతను దేవుని యందు కలిగి ఉండాలి. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది, దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తుంది, దేవుని ఆత్మ నిన్ను విస్తరింపజేస్తుంది. కాబట్టి we have to be influenced by the power of God. దేవుని యొక్క శక్తి మీద మనము ఆధారపడాలా. అట్టి రీతిగానే ఆ శక్తి ద్వారా మనము ప్రేరేపణని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అబ్రహాము గొప్ప దేశముగా, గొప్ప జనముగా ఆశీర్వదింపబడడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే he was influenced by the power of God. దేవుని వాక్యానికి విధేయత చూపడు. అట్టి రీతిగానే దేవుని శక్తి ద్వారా ఆయన ప్రేరేపింపబడి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం విడిచిపెట్టి దేవుడు చూపించిన స్థలానికి ఆయన నడిపింపబడ్డాడు. కాబట్టి నా జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనము దేవుని ద్వారా నడిపింపబడాలి. హల్లెలూయా. అబ్రహాంని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నన్ను పిలిచిన దేవుడు కూడా నమ్మదగిన వాడు. మనము నమ్మకత్వాన్ని కనపరిచి నిజంగా నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని దేవుని కొరకు, దేవుని మాటకి విధేయత చూపుతూ నువ్వు దేవుని కానీ దేవుని వైపు చూడగలిగితే కనుక దేవుడు నిన్ను కూడా గొప్ప జనముగా ఆయన చేస్తా అంటున్నాడు. రెండవదిగా అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను.
ఈరోజు చాలా మంది మందిరానికి వస్తున్నారు దేనికి తెలుసా? ఆశీర్వాదాల కొరకు. అన్న ప్రార్థన చేయండి. సేవకులను అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేయండి. మా ఇంట్లో ఎప్పుడు శాపమే ఉన్నది, ఎప్పుడు ఏదో ఒక ఓటమినే ఉన్నది, ఎప్పుడు ఏదో ఒక దుఃఖమే ఉన్నది. దేవుడు మా కుటుంబంపై తన ఆశీర్వాదాలు కుమ్మరించమని ఎంతో మంది ప్రార్థన అవసరంతో తెలియజేస్తుంటారు. కానీ దేవుడు పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాంని పిలిచాడు, గొప్ప జనముగా చేశాడు. రెండోదిగా అబ్రహాంని పిలిచిన దేవుడు, అబ్రహాంని ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి ఆరాధించడానికి రాక్కర్లేదు. ఆశీర్వాదాలు ఆల్రెడీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. నీ ప్రవర్తన నువ్వు సరి చూసుకొని నువ్వు సరైన మార్గంలో నడుచుకునే వాడుగా ఉంటే కనుక దేవుడు నీ కొరకు దాచిన ప్రతి ఒక్క ఆశీర్వాదము అది నువ్వు స్వతంత్రించుకునే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఏంటి అంటే బ్లెస్సింగ్స్ కోసము మనం చర్చికి వెళ్ళొద్దు. ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఆల్రెడీ దుకాణంలో నా కొరకు ఉన్నాయి. నేను వెళ్ళే వాటిని నింపి తెచ్చుకోవడమే నా పని. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు దాచి ఉంచాడండి. సర్వ సమృద్ధి ఉన్నది ఆయన దగ్గర. మనం ఒక్కటే నేర్చుకోవాలి ఆయన దగ్గర. ఏంటి తెలుసా? ఆయన దగ్గరికి వచ్చిన మనము తాళాలు ఇప్పడం నేర్చుకోవాలా, షటర్లు లేపడం నేర్చుకోవాలా, లోపల ఉన్న ఆశీర్వాదాలు పొందడం నేర్చుకోవాలా. హల్లెలూయా. దేవుడు జగత్పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే, నువ్వు రూపింపబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాను వాక్యంలో సెలవిస్తున్నాను. మరి సెలవిస్తున్న దేవుడు నీ కొరకు ఆశీర్వాదాలు దాచి ఉంచలేదా? దాచి ఉంచు. మనమే ఇంకా అవి గుర్తించక మనము ఆయన కొరకు ప్రత్యేకించుకోక, ఆయన మాటకి విధేయత చూపక, మనము గొప్ప జనముగా మార్చబడక, ఇక్కడ వారం అక్కడే ఉంటూ ఇంకా దేవుని సన్నిధిలోనికి తిరుగుతూ ఇంకా ఆ మందిరానికి వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడేమో, ఈ మందిరానికి వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడేమో, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, అబ్రహాంని ఆశీర్వదించిన దేవుడును నేను సజీవుడినే, నేడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ ఐ విల్ మేక్ యూ ఇంటూ ఎ గ్రేట్ నేషన్. ఇశ్రాయేలు ఒక గొప్ప దేశముగా అది మార్చబడ్డది. ఇట్ ఇస్ అ పవర్ఫుల్ నేషన్. ఇజ్రాయెల్ నేషన్ ఇస్ అ పవర్ఫుల్ నేషన్ ఇన్ దిస్ వరల్డ్. నడిమట్టున ఉన్నది భూమికి. దేవుడు దాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన యందు విశ్వసించిన వారు ప్రతి ఒక్కరిని గొప్ప వారిగా విస్తరింపజేస్తా అని చెప్పాడు. అట్టి రీతిగానే తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే కనుక మన వ్యక్తిగత ప్రవర్తనని మనం సరి చూసుకోవాలి. దేవుని యందు విధేయత చూపుతున్నానా? దేవుని కొరకు నన్ను నేను ప్రత్యేకించుకున్నానా? దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటకి నేను లోబడి అబ్రహాము వలె దేవుడిని వెంబడిస్తున్నానని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మూడోది అంటున్నాడు, నేను నీ నామము గొప్ప నామంగా చేస్తాను అంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం పేరు ప్రఖ్యాతల కొరకు ప్రాకులాడుతూ ఉంటాం. నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని. ఎవడు గొప్పవాడు? ఆయన ఒక్కడే గొప్పవాడు. హల్లెలూయా. ఎవడు గొప్పవాడు కాదండి ఈ భూమి మీద. నీకు ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, నీకు ఏదైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఎన్నటికీ గొప్పవాడు కాలేవు. నువ్వు గొప్పవాడు ఎప్పుడైతావు అంటే నువ్వు ఆయనని కలిగి ఉన్నప్పుడే. హల్లెలూయా. మనం ఆయన కలిగి ఉన్నప్పుడు మనం గొప్పవారం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీ నామాన్ని గొప్ప చేయదు. ఈరోజు దేవుడు మన పట్ల కటాక్షాన్ని చూపితే, కనికారాన్ని చూపితే మన నామం, మన పేర్లు కూడా గొప్ప పేర్లుగా దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు గుర్తింపు లేకుండా ఉంటున్నాయేమో. నీకు ఈ లోకంలో గుర్తింపు ఉన్నా లేకపోయినా దేవుని దగ్గర గుర్తింపు ఉంటే చాలు. నీకు దేవుని దగ్గర గుర్తించాలని. ఈ లోకంలో మొత్తము, ప్రపంచం మొత్తము నేను గుర్తుపట్టి పరలోక రాజ్యంలో నీకు గుర్తింపు లేకపోతే అది ఎవరికి లాభం? అందుకని అంటున్నాడు, ఒక లోకం మొత్తము సంపాదించుకొని వాడు ఆత్మని వాడు పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనమో. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. నా సంఘంలో నేను గొప్పగా ఉండాలా, నా పేరే మారుమోగిపోవాలి, నాలాగా ఎవ్వరు ఉండద్దు, నాలాగా ఎవ్వరు పాడద్దు, నాలాగా వాయిద్యాలు ఎవరు వాయించద్దు, పోటీ పడుతూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి కన్నా నువ్వు పాట మంచిగా పాడితే నువ్వు గొప్పవాడు అయిపో.
నువ్వు ఎప్పుడు గొప్పవారం అవుతావు అంటే ఆ వ్యక్తి నీకన్నా బాగా పాడకపోయినా కూడా నువ్వు ఆ వ్యక్తిని మెచ్చుకుంటావే పాడినందుకు, అప్పుడు నువ్వు గొప్పవారం అవుతావు. హల్లెలూయా. కానీ మనం అట్లా ఉంటాం కదా. అట్లా పాడాడు ఏంటంటే పుని చేసేసాడు అది పాటని. రాగం లేదు, తాళం లేదు. మనం ఇట్లనే అందరిని విమర్శించుకుంటూ సంఘంలో ఉంటూ ఉంటాం. ఇటు రీతిగా మనం ఉంటే కనుక మన నామం ఎప్పుడూ దేవుడు గొప్పగా చేయలేడు. అందుకనే ప్రభు అంటున్నాడు, తమ్ము తాము తగ్గించుకున్న వారిని నేను వాళ్ళని హెచ్చిస్తాను అంటున్నాడు. అబ్రహాం తగ్గించుకున్నాడు, దేవుడి మాటకి విధేయత చూపాడు. దేవుడు అబ్రహాంని నమ్మాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని అంతా నమ్మిక కుదుర్చుకున్నావా? దేవుడు నిన్ను నమ్మగలుగుతున్నాడు. ఈరోజు నిన్ను గొప్పవాడిగా చేయడానికి, నీ నామాన్ని గొప్పగా ఆశీర్వదించడానికి, నీ పేరుని గొప్పగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఆ నమ్మకత్వాన్ని నువ్వు కనపరుస్తున్నావా? ఆ నమ్మకాన్ని దేవుడు నీలో చూడగలుగుతున్నాడా? అబ్రహాంలో చూస్తాడండి దేవుడు. అబ్రహాంని నమ్మాడు దేవుడు. అబ్రహాంని నేను వెళ్ళి పిలిస్తే అబ్రహాం వస్తాడు అని దేవుడికి తెలుసు ముందుగానే. అటు నమ్మిక మన సహవాసంలో ప్రభుత్వని కుదర్చబడాలి. దేవుణ్ణి మనం నమ్మడం కాదండి, ఆయన మనల్ని నమ్మాలి. అది మన జీవితం, అది క్రైస్తవ జీవితం. అంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మదగిన వాడు అంటున్నాం. ఈరోజు దేవుడు మనం నమ్మాలి, మనం దేవుడిని నమ్ముకోవడం కాదు. ఈరోజు చాలా మంది చర్చకు వస్తున్నారు, దేవుని నమ్ముతామండి, రక్షణ పొందుకుంటామండి. మరి ఇంతకాలము 30 సంవత్సరాలు అయిపోయింది బాప్తిజం తీసుకొని, ఇంకా దేవుడు నేను నమ్మలేని పరిస్థితులను దిగజారిపోయి ఉన్నవే, దేవుడు నేను నమ్మలేకపోతున్నాడే. మరి ఇంకెప్పుడు జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటావు? నీ జీవితాన్ని బాగు చేయమని ప్రభు నడు. ఎట్టి రీతిగా మన జీవితాలు బాగు చేయబడాలంటే ఆయన మనల్ని నమ్మేవారిగా మన జీవితాలు బాగు చేయబడాలి. అంటే నువ్వు దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఒక ప్రత్యేకమైన జీవితము, పరిశుద్ధమైన జీవితమును ప్రభు కొరకు జీవించేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకి ఎన్ని గుర్తింపులున్నా పరలోకంలో గుర్తింపు లేకపోతే అంతా వ్యర్థమే. ఈ లోకంలో నీకు గుర్తింపు లేకపోయినా పరలోకంలో గుర్తింపు ఉంటే సమస్తము నువ్వు సాధించిన వాడిని. కాబట్టి ఈ లోకంలో పేర్ల కొరకు పరిగెత్తద్దు ఇక్కడికక్కడికి. ఎవరో నిన్ను మెచ్చుకోవాలి, ఎవరో నీ గురించి మాట్లాడుకోవాలని ఎప్పుడు అనుకోదు. మనం మాట్లాడుకుంటుంటాం పక్కన వాళ్ళ గురించి. ఏమని మాట్లాడుకుంటాడు? వాడు ఎంత మంచివాడు అండి, ఎంత మంచి స్వభావం కలిగిన వాడండి అని మాట్లాడతాము. మనం మాట్లాడము. వాడు ఎట్లా అంటాడో తెలుసని, వాడి గురించి నీకు తెలియదు, నేను చెప్తా అని పెట్టిపోతాం. ఆ పెట్టిలో వాడి గురించి మొత్తం డీటెయిల్స్ దాని లోపల ఉంటాయి. ఆ డీటెయిల్స్ అయిపోయినా కూడా ఇంకొన్ని అల్లి పెట్టి మూసుకోకపోయినా అది మూసుకునేటట్లు బిగించి అవే మాటలు తీసుకపోయి ఇంకొకరి దగ్గర చెప్తుంటాం. అత్యధికంగా కాదండి మన జీవితాలు ఉండాల్సింది. మనము ఎప్పుడు ప్రభుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. అత్యధికంగానే సావాసంలో ఉంటున్న మనము ప్రతి ఒక్కరిని మనము ఘనపరిచే వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి బట్టి ఈ స్థాయిలో వాడబడుతున్నాడు, దేవుణ్ణి బట్టి ఈ స్థాయిలో నిల్చొని ఉన్నాడు అని మనం ఎప్పుడు ఇతరులని అప్రిషియేట్ చేసే వారిగా మనము ఉండాలి. ఎప్పుడు మనం ఇతరులని డిస్కరేజ్ చేయొద్దు. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఎవ్రీవన్. మన చర్చలో కూడా చేసేది అదే. యవనస్తులకి ఏంటి అంటే అందరినీ ప్రోత్సహించాలి, అందరూ వాక్యం వైపు నడిపింపబడాలి, అందరూ వాక్యంలో వెతకాలి, అందరూ వాక్యము చెప్పే స్థాయిలోకి రావాలి, అందరూ విశ్వాసంలో సంపూర్ణతలోనికి దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. నేను గొప్ప అని కాదు, ఇక్కడ ఆయన గొప్పవాడు. ఆయన మనల్ని పోషించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని నడిపించేవాడు. ఆయన అబ్రహాం అట్టి రీతిగానే ఆయన పోషించాడు, సమస్తాన్ని విడిచిపెట్టమని. అబ్రహాం ఏమన్నా తీసుకుని లేదా దేవుడు పిలిచినప్పుడు? ఇన్ని రూకలు, కొద్దిగా సంచి వేసుకొని వస్త్రాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళాడా? విను వెంటనే దేవుని మాటకి లోబడి ఉన్న పాటునే ఆయన బయలుదేరి వచ్చేసాడు. అంటే దేవుని మాట యందు అంత భయభక్తులు కలిగి అంత గౌరవించిన వాడై చెప్తున్నాడు దేవుని మాటని. ఈరోజు దేవుని మాటను వింటున్నాం కానీ దాని యందు భయభక్తులు కనపరచలేని వారుగా ఉంటున్నాము. అట్టి రీతిగా దేవుని మాటకి ఇవ్వాల్సిన
గౌరవ మర్యాదలు ఇవ్వలేని వారుగా మనము ఉంటూ ఉన్నాము. అట్టి రీతిగా ఉంటే కనుక అబ్రహాము ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. అబ్రహాంను ఆశీర్వదించినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. మరి అబ్రహాము వలె నువ్వు మార్చబడితే అప్పుడు అబ్రహాము వలె నువ్వు ఆశీర్వదింపబడతావు. కాబట్టి నీ పేరు గొప్పది కావాలి అంటే ప్రభుని నువ్వు హెచ్చించాలి. మనుషులు నిన్ను పొగడతలు కాదు నీకు కావాల్సింది, దేవుడు హెచ్చించాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బ్లెస్సింగ్స్ త్రూ హిమ్, ఆయన ద్వారా ఆశీర్వాదాలు మనకు అనుగ్రహింపబడతాయి. ఎవరి ద్వారా? ఈరోజు మనం ఆశీర్వదింపబడ్డాం, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడ్డాం కదా. ఏం ఆశీర్వాదాలు అండి? ఆశీర్వాదాలు లేవు, పాడలేదు, ఏముంది మీరు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అని చెప్తున్నారా? ఈరోజు నీకు వేసుకోనికి వస్త్రాలు ఇచ్చాడు, ఉండడానికి స్థలం ఇచ్చాడు, ఉద్యోగం చేసుకోవడానికి కాళ్ళు చేతులు ఇచ్చాడు, చక్కగా మందిరానికి నడవడానికి, వాక్యం చదవడానికి సమస్తం ఇచ్చాడు. ఇదంతా ఆశీర్వాదాలు కాదా? ఎంతమందికి లేని ఈ గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఈ భాగ్యాన్ని మనము గుర్తించక ఇంకా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నాం. ఇంకా దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తున్నాడు? ఇంకా దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తే నువ్వేం చేస్తావు చెప్పు? ఒకవేళ దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తే నువ్వేం చేస్తావు? బంగారం మీద మనసున్న వాళ్ళు ఒక 20 తులాలు బంగారం కొనుక్కుంటాడు. నాలాంటాడు ఒక మనిషి స్పోర్ట్స్ కారు కొనుక్కుంటాడు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే చక్కటి డూప్లెక్స్ హౌస్ ఒకటి కట్టించుకోవాలి అని వాళ్ళు సిద్ధపడుతుంటారు. దేవుడు అందుకు ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం దేవుడు నేను ఆశీర్వదించాడు, కానీ స్పిరిచువల్ రిలీఫ్లో నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడి సన్నిధికి వచ్చి ఈ లోకపరమైన తాత్కాలికమైన వాటి కొరకు ప్రభుని అడుగుతున్నాం. ప్రభు దగ్గర నుంచి పొందుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తున్నాం. అవి నువ్వు ఎన్నటికీ నువ్వు పొందుకోలేవు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినా కూడా నువ్వు ఇంకా దేవునికి దూరం అయిపోతావు, కానీ దేవునికి ఏమాత్రం నువ్వు దగ్గర కాలేదు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరి ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడంటే అబ్రహాము ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నువ్వు కూడా ఈరోజు సంఘంలో విశ్వాసిగా చేర్చబడ్డావు. చేర్చబడ్డ నువ్వు విశ్వాసాన్ని కనపరిస్తే, నువ్వు అబ్రహాం లాంటి విశ్వాసమును కలిగి జీవించగలిగితే తప్పక దేవుడు ఆయన ద్వారా ఆయనకి వాగ్దానం చేశాడు, ఆయనకి మాట ఇచ్చి ఉన్నాడు, నీ ద్వారా నేను అనేకుల్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి అబ్రహాము వల్ల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన విశ్వాసం మనం సరి చూసుకోవాలి. విశ్వాసులను పిలువబడుతున్న విశ్వాసం ఉంటే సరిపోతుందా? క్రియలతో కూడిన విశ్వాసం మనకి కావాలి. అబ్రహాము విశ్వాసం ఏమి విశ్వాసం తెలుసా? క్రియలతో కూడిన విశ్వాసం. వెంటనే లోబడ్డాడు, వెంటనే వెంబడించాడు. ఈరోజు మనం వింటున్నాం, లోబడతలే, వెంబడించేది థర్డ్ ఆప్షన్. మనం అట్టి రీతిగా ఉండదు. అబ్రహాము వలె క్రియలతోనే కూడిన విశ్వాసము మనం కానీ దేవుని సన్నిధిలో మనం ప్రదర్శించి నిన్ను నిరూపించుకుంటే కనుక తప్పక అబ్రహాంని ఆశీర్వదించే దేవుడు ఆ ఆశీర్వాదాలు ఆనాడు అబ్రహాం దగ్గర ప్రారంభమైనవి నేటి వరకు కూడా మన జీవితాల్లో అవి కొనసాగింపబడుతున్నాయి. హల్లెలూయా. ఒకవేళ ఆనాడు దేవుడు అబ్రహాంని ఆశీర్వదించకపోతే ఈరోజు మనం ఆశీర్వదింపబడే వారము ఏమాత్రము కాదు. కాబట్టి అబ్రహాం లాంటి విశ్వాసంలోనికి సంఘంలో చేర్చబడ్డ మన ప్రతి ఒక్కరము ఎదగాలి. శిష్యులు అడిగారు ప్రభుని, మా విశ్వాసాన్ని మీరు అధికపరచండి ప్రభువా అని. మనం అడుగుతున్నామా దేవుడిని? వినుట వల్ల విశ్వాసం వస్తుంది అని బైబిల్ చెప్తుంది. వింటున్నాం, విశ్వాసం కలుగుతుంది, కానీ క్రియలు ఉండలేదు. క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ చెప్తున్నది. అంటే ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఎగ్జామిన్ చేసుకుందాం. ఈరోజు వినుట వల్ల విశ్వాసం ఉంది కాబట్టి దేవుని మందిరానికి వచ్చినాం. దేవుని మాటలు యందు విశ్వాసం ఉంది కాబట్టి ఆదివారం కాబట్టి మందిరానికి వచ్చిన మనము విశ్వాసులుగా పిలువబడుతున్నాం, గుర్తింపు పొందుకొని ఉన్నాం. గుర్తింపు పొందుకున్న మనము ఈరోజు ఆ విశ్వాసానికి తగిన క్రియలు ఉంటున్నాయా? మనం క్రియలు లేవే. క్రియలు లేకపోతే నువ్వు చచ్చిన స్థితిలో ఉంటున్నావు. కాబట్టి విశ్వాసంగా పిలువబడుతున్నాం, అంతేగాని మనకి విశ్వాసానికి తగిన క్రియలు మనలో లేవు. కాబట్టి అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే
క్రియలతో కూడిన విశ్వాసం దేవుడిని నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. నీకు విశ్వాసం ఉంటే సరిపోదు. నీకు విశ్వాసం ఉంటే కంబలి చెట్టు వెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోదు. అది క్రియ ఉండాలి. గొడ్డల తీసుకోవాలా, చెట్టు దగ్గరికి వెళ్ళాలా, చెట్టుని నరకాలా, దాన్ని మోసుకొని వెళ్ళాలి, సముద్రంలో వాడాలా. అది క్రియతో కూడిన విశ్వాసం అంటే. కానీ దేవుడు తన వాక్యంలో తెలియజేసిన రీతిగా కంబలి చెట్టుని పోయి సముద్రంలో పడు అంటే అవి నీ సమస్యలకు సాదృశ్యమై ఉన్నాయి. అట్టి విశ్వాసం నీకు ఉండాలి. అబ్రహాము విశ్వాసము మనకి కావాలి. అట్టి క్రియలు మనలో ఉండాలి. అట్టి క్రియలు మనం జరిగించే వారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని దృష్టిలో విశ్వాసులుగా, నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడగలుగుతాం. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. కాబట్టి ఎంతమంది ఈరోజు మృతంలో జీవిస్తున్నారు? విశ్వాసులమే కానీ క్రియలు లేవు. కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో మృతి చెందిన వాడివే, మరణించిన వాడివే. జీవము లేదు నీలో. నీలో జీవం ఉంది అని నువ్వు నిరూపించాలంటే ఏంటి తెలుసా? నీలో జీవం ఉంది అంటే దానికి తగ్గ క్రియ ఉండాలి. క్రియ లేదు ఈరోజు నీలో. అందుకనే దేవుణ్ణి అడుగు, ప్రభా క్రియలతో కూడిన విశ్వాసం నాకు దయచేయి. ఎట్టి రీతిగా నేను నీ మాటకి నేను స్పందించాలను నాకు నేర్పించు. ఎట్టి రీతిగా నేను అడుగు ముందుకు తీసుకోవాలను నాకు బోధించు ప్రభా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు అప్పుడు నీ విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసముగా ఎంచబడుతుంది. అబ్రహాంని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన విశ్వాసము క్రియలతో కూడినది ఉన్నది కాబట్టి అట్టి రీతిగా దేవుడు ఆయనని ఆశీర్వదించగలిగినాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎవడైతే నిన్ను శపిస్తానో నేను వాడిని శపిస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఎవరిని శపించదు. అవునా? శపించద్దు అంటారు. నేనంటాను కోపం ఎందుకు రేపుతారు అంటారు. అవునా? ఇప్పుడు శాపనాదాలు నోటి నుంచి వస్తున్నాయంటే ఎందుకు వస్తాయి? నాకు తిన్నది అరగక నువ్వు నన్ను ఏదో ఇబ్బంది కలిగించే కదా, నన్ను రేపుతూ ఏదో కోపం రేపుతూ లేకపోతే ఏదో చేస్తున్నాయి కదా, నోటి నుంచి వస్తే మాట. మనం అమ్మని శపించే వారిని ఉండదు. మనం అట్టి రీతిగానే మనం ఒకవేళ శపించకపోయినా ఇతరులకి కోపము లేపేవారుగా మనము ఉండకూడదు. దేవునికి అప్పగించేసా లేదు మనం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను శపించిన వారు నేను శపిస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వు నిజంగా అబ్రహాం లాంటి క్రియలతో కూడిన విశ్వాసం ఉంటే నీలో, అంటే విశ్వాసం ఉంటే నిన్ను శపించిన వారు వాళ్ళు శపింపబడతారు. నువ్వు ఇతరులను శపించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు దేవుని బిడ్డలుగా ఆయన స్వరక్తంలో కడగబడ్డ మనం ఆశీర్వదింపబడిన వారము. ఇతరులని మనం ఆశీర్వదించే వారుగానే మనం ఉండాలి, కానీ ఎవరిని మనము శపించేవారు ఉండదు. ఒకవేళ లేదండి ఇటు రీతిగా కాదు, నన్ను ఊరికనే రేపుతూ ఉంటారు, అందుకనే నా నోటి నుంచి అదుపు తప్పి మాటలు వచ్చేసి నేను శపిస్తున్నాను అంటే అట్టి వారి నుంచి దూరంగా ఉండడం నేర్చుకో. నీ రక్షణను పోగొట్టుకోవద్దు. రక్షణ నీది. నేను ఎన్నోసార్లు మా కుటుంబంలో కూడా చెప్తూ ఉంటా, నా రక్షణ విషయంలో ఎవరు నా దగ్గరికి రావద్దు, జోక్యం చేసుకోవద్దు. నన్ను నా సమయాన్ని నేను గడపనియండి, నన్ను రేపొద్దు. ఒకవేళ రేపితే నేను ఒకటే చేస్తాను, మౌనత పాటిస్తాను, ఎవరితో మాట్లాడమల్ల వాళ్ళకి ఇబ్బంది అయితే. అందుకని మనం ఎట్లుండాలంటే ఈ తగాదాలు కలుగు చేస్తున్న వారి మధ్యలో నుంచి లేకపోతే కలిగిస్తున్న వారి దగ్గర నుంచి మనము వేరుపరచుకొని దేవునితో సావాసం కలిగి జీవించాలి. ఏదున్నా దేవునికి అప్పగించేశారు. అబ్రహాము సమస్తము దేవుని వైపు చూస్తూ దేవునికి అప్పగించే ఆయన నడుచుకున్నాడు. ఈరోజు మనం ఎవరిని శపించదు. ఈరోజు శాపము నిన్ను వెంబడిస్తుంది అంటే కనుక నువ్వు ఏదో దినాన్ని ఎవరిని నువ్వు శపించొద్దు. నువ్వు ఎవరినైతే శపిస్తావు చూడు, ఆ శాపమే నిన్ను వెంబడిస్తుంది, కొత్తది ఏది రాదు. అందుకని మనం ఎవరిని శపించద్దు. దేవుడు అంటున్నాడు, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. కాబట్టి అబ్రహాం లాంటి క్రియలతో కూడిన విశ్వాసం మనకు ఉంటే కనుక మనం శపించిన వారు వాళ్ళు శపింపబడతారు, నాశనానికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఎవరు మన జీవితాల్లో ఎవరిని మనము శపించాలి. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకి కావాలి. ద పవర్ ఆఫ్ అందరూ దేవా నీ ఆత్మతో నన్ను నింపు అని అడుగుతారు, నీ ఆత్మను నాకు అనుగ్రహించబడతారు. కానీ ఆత్మ
ప్రేరేపింపబడుతుండగా, ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుండగా, ఆ ప్రేరేపణకి నువ్వు లోబడుతున్నా. నువ్వు దేవుడిని అడిగవా, ప్రభా నీ ఆత్మతో నన్ను ప్రేరేపించి అడిగవా ఎప్పుడన్నా? నీ ఆత్మతో నింపు, గిన్నె నింపు, గిన్నె ఖాళీ అయిపోయింది అని ఇవ్వడుతాం, అంతేగాని దేవుణ్ణి ఎప్పుడు ఆత్మ ప్రేరేపణ నాకు దయచేయి ప్రభా అని మనం ఎప్పుడు దేవుడిని అడుగుతాం. కాబట్టి వీ హ్యావ్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్. ఆనాడు అబ్రహాము ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. దేవాతి దేవుడు యెహోవా దేవుడు ఉన్న కాలంలో కేవలము మాట ద్వారానే, దేవుడు తన ఆత్మ ద్వారానే ప్రేరేపించి అబ్రహాంని ఆయన కొరకు ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కూడా ఈరోజు ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటంటే నువ్వు నీ కుటుంబం నుంచి, నీ సావాసాల నుంచి, అందరి దగ్గర నుంచి నిన్ను నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించుకుంటేనే అబ్రహాంకు చెందిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నువ్వు కానీ నిన్ను నువ్వు ప్రత్యేకించుకోకపోతే కనుక నువ్వు ఏమాత్రము ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుంచి పొందుకోలేవు. అవి నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. రెండో వాక్యధారంలో మనం చూసుకున్నట్లయితే కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి, 32 నుంచి 42 మెల్లమెల్ల చదువుకుంటున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. నేను కూడా వారిని ఒప్పుకొందును. చదవము. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్నునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు. ఒక మనుషునికి వారే అతని శత్రువులవుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు ఇక్కడ చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మీరు మనుషుల ఎదుట నన్ను మీరు ఒప్పుకుంటే నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు నేను ఆయన ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటా అంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు మనము ప్రత్యేకింపబడ్డ వారము, దేవుని కొరకు మనము సాక్షులుగా జీవించాలి. ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆపదలు మనకి కలిగినప్పటికీ కూడా యేసయ్య నిజ దేవుడు అని చెప్పడానికి దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవుని కొరకు ఈ భూమి మీద మీరు సాక్షులుగా ఉండాలని ప్రభు అంటాడు కదా, కొత్త నిబంధనలలో సువార్తల్లో అంటాడు, మీరు దీనికి సాక్షులై ఉన్నారు. దేనికి? ఆయన మరణానికి, ఆయన పునరుద్ధానానికి మనము సాక్షులై ఉన్నాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు నా యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి మీరు ఈ భూమి మీద జీవించినంత కాలము మీరు నన్ను బట్టి జీవిస్తే, నన్ను అనేకులు ఎదుట మీరు ఒప్పుకుంటే నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకోవడమే కాదు, నేను స్వీకరించుకుంటానంట నా రాజ్యంలోనికి, ఆయన చేర్చుకుంటాను అని తెలియజేస్తున్నాడు. కానీ ఎవరైనాను ఒకవేళ నన్ను కాదు అనుకుంటే, మనం కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం, లేకపోతే వీడియోస్ వైరల్ అవుతున్నాయి, చూస్తూ ఉంటాం. క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. వేరే హైందవ సంఘాలు ఎన్నో వచ్చి క్రైస్తవ సంఘాల్ని మూసివేయాలని, వాళ్ళు ఆరాధన చేయకూడదని ఎంతో ఒత్తిడి చేస్తూ, బలవంతము చేస్తూ ఎంతో మందిని వాళ్ళు బెదిరిస్తున్నారు. అట్టి సమయాల్లో కొంతమంది దేవుణ్ణి ఎరిగిన వారు, క్రియలతో కూడిన విశ్వాసం ఉన్నవారు,
దేవుని రాజ్యం ఉంది అని గుర్తెరిగిన వారు, ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళగలుగుతాను అని ఏమంటారు నిశ్చయత కలిగిన వారు, వాళ్ళందరూ ఆ ఎదుర్కొంటున్న శ్రమలని వాళ్ళు పట్టించుకోరు. కానీ వాళ్ళ మధ్యలో మీరు మమ్మల్ని ఏమి చేసినప్పటికీ యేసయ్య నిజమైన దేవుడు, లోకరక్షకుడు, నిన్ను నన్ను ప్రేమించి నీ ప్రాణాన్ని అర్పించి ఆ మోక్షాన్ని మనకు అనుగ్రహించడని దేవుని కొరకు సాక్షులుగా వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. కాబట్టి ఇప్పుడు మనము ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూసుకుంటున్నట్లయితే మన భారతదేశంలోనే సంఘం మీదకి ఎన్నో వ్యతిరేక శక్తులు లేస్తున్నాయి. ఆ వ్యతిరేక శక్తులు లేస్తున్నప్పుడు ఒకానొక సమయము నువ్వు కూడా ఆ వ్యతిరేక శక్తులు లేస్తున్న సమయంలో నువ్వు కూడా ఆ సంఘంలో నువ్వు పట్టబడి ఉంటే, లేకపోతే చేర్చబడి ఉంటే, నువ్వు దేవుడి కొరకు నిలబడే వ్యక్తిగానే ఉంటున్నా, దేవుడి కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు దేవుడి కొరకు అనేకులు దేవుణ్ణి వెంబడించిన వారు, దేవుని యందు విశ్వసించిన వారు దేవుని కొరకు హస్తసాక్షులుగా మార్చబడ్డారు. ఈరోజు మన జీవితాల్లో భక్తి చేస్తున్నాం, అంతా చేస్తున్నాం, కానీ ఇటువంటి శ్రమలు మన దగ్గరికి రాగానే మనం ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ యేసయ్య నిజ దేవుడు అని ఒప్పుకోవడం కాదు కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ తప్పుకుంటే బాగుండదు అనుకుంటాం. మనం తర్వాత సంగతి తర్వాత, దేవునికి ఎరుగు. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బయటపడాలి. బతికి బయటపడితే చాలు. ఇంటికి వెళ్ళి పాప క్షమాపణ ప్రార్థన చేసుకుంటే చాలు. కానీ ఇక్కడ దేవుని కొరకు నిలబడే ఆ ధైర్యము నీలో లేదు. మనుషులు ఎదుటైనా ఒప్పుకో. నీ ప్రాణం ఒకవేళ వాళ్ళు తీసేస్తారంటే కూడా చనిపో, పర్వాలేదు ప్రభు కొరకు. అందుకంటే ఎవడు దాని ప్రాణం పోగొట్టుకుంటాడు, వాడు దాన్ని దక్కించుకుంటాడో మాత్రం చెప్తున్నాడు. ఆయన కొరకు పోగొట్టుకోవాలి, ఇతరుల కొరకు కాదు. గర్ల్ ఫ్రెండ్ కొరకు, బాయ్ ఫ్రెండ్ కొరకు కాదు సూసైడ్లు చేసుకొని ప్రాణాలు పోగొట్టుకోరు. దేవుని కొరకు, దేవుని కొరకు నువ్వు ప్రాణము తెగించి నువ్వు దేవుణ్ణి వెంబడించేవాడు ఉంటారు. ఏ సమయమైనా, ఏ నిమిషమైనా దేవుని కొరకు హతసాక్షి అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దేవుని కొరకు నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది ఏదైనా, ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ప్రభుని నేను విడిచిపెట్టనున్న దృఢ విశ్వాసము నీలో ఉండాలి. అట్టి స్థిరత్వము నీలో ఉండాలి. ఈరోజు ఒకవేళ మా అమ్మ నాకు ఎన్నోసార్లు చాలాసార్లు చెప్పింది, ఏమనంటే మందిరంలో నుంచి వాక్యం బోధిస్తున్నప్పుడు ఇటువంటి శక్తులు మీదకి వస్తే ఏం చేస్తారు అని. నేను అన్నాను, మా వారు ఉన్నారు, మా వారు అసలు ఊరుకోరు. మా అమ్మ అన్నది, నీకు వాళ్ళకి ఏమి తేడా ఉన్నది? వాళ్ళు వస్తారు, గుంపు మంది వస్తారు, నేను కొడతారు. నువ్వేం చేయాలి తెలుసా? మౌనం పాటించాలి. కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, తంతే తండించుకోవాలి, చంపితే చచ్చిపోవాలి అని నేర్పించింది. అవును, వాస్తవమే. ప్రభు కొరకు అట్టి రీతిగా మనము రోషంతో ప్రభు కొరకు మనము జీవించాలి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ రోషం లేని వారుగా మనం ఉంటున్నాము. అయ్యో నేను చచ్చిపోతే ఎట్లా అంటే నా ఉద్యోగం ఏమైపోతుంది, నా భార్య ఏమైపోతుంది, నా ఇల్లు ఏమైపోతుంది, నేను కొనుక్కున్న ఆస్తులు ఏమైపోతాయి, ఈ ఆలోచనలతో మనలో మెదులుతుంటాయి. కానీ దేవుని రాజ్యాన్ని మనము చేరుతామన్న విషయము మనం మర్చిపోతూ ఉంటాం. అందుకని మన జీవితాల్లో నిజంగా దేవుని కొరకు ధైర్యంగా నిలబడే శక్తిని నువ్వు పొందుకోవాలి. అట్టి విశ్వాసాన్ని నువ్వు కలిగి జీవించాలి. అట్టి క్రియలు నీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే 35 నుంచి ఒకసారి చదువు. ఒక మనుషునికి వాడి తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికిని, ఒక మనిషినికి వాడి తండ్రికి, వాడి తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరుద్ధం పెట్టవచ్చుదని. చాలండి. A man against his father, a daughter against her mother, a daughter-in-law against her mother-in-law అని చెప్తున్నాడు. అంటే మనం ఏమనుకుంటాము, సీరియల్ ఎంతమంది చూస్తారు? అత్త కోడళ్ళ వ్యవహారాలు చూపిస్తూ ఉంటారు కదా, గంటలు గంటలు. ఇంకెట్లా నడుస్తుంది అది? ఎపిసోడ్స్లో నడుస్తూ ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ మర్చిపోయినా మొత్తము గందరగోళమే, కనెక్ట్ కాలేదు. అందుకనే శ్రద్ధ వహించి ఈ అత్తా కోడళ్ళ గందరగోళము ఎంత శ్రద్ధ వహించి చూస్తారంటే, దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, నేను అత్తకును కోడలుకును తండ్రికిని కొడుకును విరుద్ధం పెడతా అంటున్నాడు కదా, పెట్టనీకే వచ్చి తినే అంటున్నాడు కదా. ఇక్కడ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి తెలుసా? ఆయన విరుద్ధం నీలో పెట్టినప్పటికీ నువ్వు ప్రేమించేవాడిగానే ఉండాలి. హల్లెలూయా.
కానీ మన అట్లా లేవు కదా. మన అత్తలు మన కోడలు అట్లా లేవు కదా. కోడలు ఎట్లున్నాయి? నీ అత్త తెలుస్తావు టైం దొరకని. అత్త మీద కోపం వస్తే అత్తని ఏమి చేయలేక కూరలు ఉప్పు ఎక్కువ వేసే కోడళ్ళు లేరా? ఉన్నారు. అత్త ఏదో అన్నదని చెప్పి కూర పాడు చేస్తే దానికి బుద్ధి కలిగింది, కానీ మంచిగా వండి పెట్టి ఆమె దగ్గర నుంచి మెప్పు కోరుకుందామన్న ఆలోచన లేదు. అంటే దేవుని ప్రేమని రుచి ఎరగని వారు, కూర రుచి మాత్రమే ఎరిగిన వారు, అత్తలైనా కోడళ్ళైనా. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు విరుద్ధం పెడతా అంటున్నాడు. ఎందుకంటే ఈ విరుద్ధం దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? అక్కడ విరుద్ధంలో ఒక పరీక్ష దేవుడు నీలో పెట్టి ఉన్నాడు. వాళ్ళలో కోపము రేపినప్పటికీ, వాళ్ళు నీ మీద రేగినప్పటికీ నువ్వు దేవుని ప్రేమను కలిగి మౌనం పాటించాలి. హల్లెలూయా. అటు రీతిగా ఉంటేనే నువ్వు దేవునికి సాక్షిగా దేవుని ప్రేమను కలిగి జీవించిన వాడిగా నువ్వు ఉండగలవు. అంతేగాని అత్తలతోని కోడలు కొట్లాడి, కోడలతోని అత్తలు కొట్లాడి ఇద్దరు చచ్చిరనుకో, ఇద్దరు పరలోక రాజ్యం ఉన్న వాస్తవం అని చెప్తున్నాను. అందుకని ఎవరి రక్షణ వాళ్ళదని బైబిల్ ముందుగానే చెప్పేసింది. అవునా? కోడల మీద కోపంతో అత్త నరకానికి పోతే ఎంత బాగుంటుందా? బాగుంటుంది కదా. అత్త మీద కోపంతో కోడలు నరకానికి ఎంత బాగుంటుందా? అది దేవుని చిత్తమా? కాదు. దేవుని చిత్తం ఏంటి? ఆయన విరుద్ధం పెట్టాడు, కానీ ఆ విరుద్ధం పెట్టిన దేవుడే ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతావేమో అని చూస్తున్నాడు. దేవుని ప్రేమని కలిగి నువ్వు జీవిస్తావేమో, ఇంకొకసారి ఆ కోపం రేకకుండా నీ ప్రవర్తన నువ్వు సరిగ్గా చేసుకుంటావేమో అని దేవుడు ఒక పరీక్షను పెడుతున్నాడు. కానీ చాలా మంది ఏం చెప్తారంటే కేవలం పోట్లాటలు పెట్టడానికే వచ్చాడు దేవుడు అని. పోట్లాటలు పెట్టడానికి రాని, సృష్టి ధర్మం అని మామూలుగా జరుగుతుంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలో అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ కుటుంబాల్లో దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమని నువ్వు కలిగి జీవించాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా కానీ నువ్వు దేవుని ప్రేమను కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక తప్పక దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అదేవిధంగా అంటున్నాడు, ఎవడైనా నువ్వు నన్ను వెంబడించాలంటే కనుక వాడు సిల్వను ఎత్తుకున్నాడు, నన్ను వెంబడించాలి. ఎవడైనా నువ్వు వాడు కొడుకునైనా కుమారునైనా కుమార్తెనైనా నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రలుగా కాలేడు. ఇక్కడ బిడ్డలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? చిన్న బిడ్డలు. వాళ్ళకన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే వారిగానే మీరు ఉండాలని బైబిల్ చెప్తున్నారు. అవునా? నువ్వు పుట్టబోయే బిడ్డలున్నా కూడా, లేకపోతే గాడిదల్లాగా ఎదిగిన బిడ్డలున్నా ఫస్ట్ దేవుడే. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ దేవుడే. దేవుడి తర్వాతే అందరూ. దేవుడిని పక్కన పెడితే కనుక అప్పుడే పతనం అనేది స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవుడికి ఇచ్చేసి, దేవుడు అంటున్నాడు నీ సిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించాను. నిజంగా వెంబడిస్తున్నావా? నిన్ను నువ్వు నలగొట్టుకుంటున్నావా? ఉపవసించి ప్రార్థిస్తున్నావా? దేవుని చిత్తము తెలుసుకుంటున్నావా? దేవుని చిత్తంలో నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావా? నన్ను ప్రేరేపించు ప్రభా, నీ ఆత్మతో నేను నింపు ప్రభా, నన్ను నడిపించు ప్రభా అని దేవుడిని అడుగుతున్నావా? లేదు, అడగము. ప్రభా నెక్స్ట్ మంత్లో ఉద్యోగం పోతుంది, అక్కడ ఇంకొక ఉద్యోగం కొరకు డోర్లు తీ. నువ్వు వెళ్ళాలా? ఓపెన్ డోర్స్లో పని చేసుకోవాలా? ఇంటికి రావాలా? నువ్వు పండుకోవాలా? దేవుడు నీకు మంచి ఆరోగ్యము కాపుదల ఇవ్వాలి. అదే మన జీవితం. లేదండి, మన జీవితం వీ హ్యావ్ అ పర్పస్. దేవుడు మనం పిలుచుకున్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆయన చిత్తము మనం నెరవేర్చే వారిగా మనము ఉండాలి. దేవుని యొక్క చిత్తంని మనము గుర్తెరిగిన వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవగా మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. ఒకటో అధ్యాయం 21వ వాక్యం నుంచి. దేవుని జ్ఞానానుసారముగా లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకున్నందున, స్వార్థ ప్రకటనను వెర్రితనం చేత, స్వార్థ ప్రకటనయందు వెర్రితనము చేత నమ్మవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. నమ్మవారిని రక్షించుట దేవుని చిత్తము ప్రణాళిక అయి ఉన్నది. ఒకటి నమ్మాలి. అందుకని అంటాడు కదా సువార్తల్లో, నమ్ముట నీ వలనైతే అందరు చెప్తాం కానీ నమ్మకమే లేదు మనకి. అవునా? అందరు చెప్పేస్తాం, ఐదారు చెప్పిన నమ్మట వీళ్ళ నీ వలన అయితే దాన్ని కంటిన్యూషన్ చేస్తాం, ఆయన నమ్మకమే మనలో లేదు. నమ్ము, దేవుడిని నమ్ము. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్ము. ఆనాడు యూదులు, క్రీస్తు దేశస్తులు వీళ్ళందరూ వాళ్ళు దేవుణ్ణి అడిగారంట నమ్మకుండా. ఏమనంటే
మాకు సూచక్రియలు చూపించు, అద్భుతాలు చేసి చూపించు అని అడిగారు. మన జీవితాలు కూడా మనం అట్లనే ఉన్నాం. ఏంటంటే దేవుడు ఏదో ఒకటి చేస్తే గానీ మనం ఆయన నమ్మం. నీ దగ్గర ఉన్నది ఆయన తీసేసినా కూడా నువ్వు ఆయన నమ్మాలి. యోబు వల్ల నువ్వు యథార్థవంతుడుగా నీతిమంతుడుగా నువ్వు జీవించాలి. దేవుడు ఏదో చేస్తాడు అని రావద్దు మనం. ఆయన ఆల్రెడీ సర్వము చేసేసి ఉన్నాడు. మనం ఆయన దగ్గరకు వచ్చి వినయము విధేయత కలిగి ఆయన వెంబడిస్తే కనుక తప్పక మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలను మనము పొందుకుంటాం. కాబట్టి ఈ లోకపు జ్ఞానముతోనే వాళ్ళు దేవుడిని గుర్తించలేకపోయారంట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న జ్ఞానము అది దెయ్యాల జ్ఞానం అంటున్నాడు. అక్కడ ఒక ట్విస్ట్ మనకు కనిపించాలి. ఏంటంటే దెయ్యాల జ్ఞానం అంటే దెయ్యాలు కూడా దేవుడిని గుర్తిస్తే కదా, సర్వోన్నతమైన దేవుడిని కుమార్తె మాతో మీకు ఏం పని అని మాట్లాడింది కదా, దెయ్యం కూడా మాట్లాడింది. ఈరోజు దేవుని గుర్తించలేని వారుగా ఈ లోకస్తులు ఉంటున్నారు. ఈ లోకస్తులతోనే మనం కూడా ఉంటున్నాము. ఆ లోకస్తులు వలే ఉంటున్నామా, లేకపోతే దేవుణ్ణి గుర్తెరిగిన వారుగా మనము ఉంటున్నామా? జ్ఞానవంతులను సిగ్గుపరచుటకే వచ్చినాడు అన్నాడు. జ్ఞానం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. యేసు ప్రభు ఎవరై ఉన్నారని బైబిల్ చెప్తున్నది. ఆయన దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని మనకి 25వ వాక్యంలో చెప్తున్నారు. 25వ వాక్యం ఒకసారి చదువు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. కాబట్టి మనుషుల జ్ఞానము దేవుని ముందు ఏమాత్రము సరిపోగదండి. లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. విద్య లేని పామర్లను ఏర్పరచుకున్నాడు. విద్య లేని పామర్ల జీవితంలో ఏర్పరచుకున్నాక వాళ్ళని శక్తితో నింపినాక వాళ్ళని ఎట్లా చేసిండు? లోకంని తలకిందులు చేసే శిష్యులుగా వాళ్ళని చేసి ఉన్నారు. వెర్రివారు ఒకప్పుడు గుర్తింపు లేదు, కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాట యందు నమ్మిక ఉంచారో, విశ్వసించారో, ఆత్మచేత నడిపింపబడ్డారో, నింపబడ్డారో, బలాన్ని పొందుకున్నారో, వాళ్ళ గుర్తింపుని పొందుకున్నారు లోకంలో. అప్పటి వరకు పేతురు యోహాను ఎవరికి తెలియదు, కానీ ఈరోజు మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఆనాడు పేతురు యోహాను వలలు వేసుకొని చేపలు పడుతున్నప్పుడు పేతురు యోహాను ఉండి వాళ్ళు ఉంటున్న గ్రామంలోనే, ఆ పట్టణంలోనే మాత్రమే ఒక గుర్తింపు పొందినవారు. కానీ ఎప్పుడైతే ఆ వెర్రివారిని చూసి వీళ్ళ బతికితే వీళ్ళు చేపలు పట్టుకునేటోళ్ళు వీళ్ళు ఇదే చేసుకుంటారు అని చెప్పి అందరూ చిన్న చూపు చూసారు. కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడో వాళ్ళు లోకమంతట్లో ఒక గుర్తింపు పొందుకున్నారు. ఈరోజు వాళ్ళ గురించి మనం కూడా చదువుకుంటున్నాం. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ఈ లోకంలో ఉన్న జ్ఞానం మీద మనం ఆధారపడడం కాదు, దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి. దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. వీళ్ళు ఎవరికైనా జ్ఞానము కొద్దువై ఉంటే కనుక మీరు నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా ఇస్తా అంటున్నాను. మరి లోక జ్ఞానంతోనే నింపబడిపోయి ఈ లోకంలోనే కొట్టుమిట్టాడుతూ అటు దేవుణ్ణి చేరుకోలేక, ఇటు మనం అన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోలేక మనము మధ్యన ఆగిపోయి అటకాయించుకోపోయి ఉన్నాం. అంటే రీతిగా కాదండి. దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి. దేవుని జ్ఞానం మనం అడగాలి. నీ జ్ఞానం నాకు దయచేయడం. ఈ లోక జ్ఞానమైన ముందు పడికిరాదు. మనం ఈ లోక జ్ఞానంతోనే అనుకుంటాము, నేను కాబట్టి ఇట్లా చేయగలుగుతున్నా, నేను కాబట్టి ఇది చేశాను. అది నీ సొంత జ్ఞానం. ఆ జ్ఞానంతో నువ్వు దేవుడిని ఏమాత్రము నువ్వు ఆయనని ఇది చేయలేవు, సంతోష పెట్టలేవు. నువ్వు దేవుని జ్ఞానం పొందుకో. దేవుని దగ్గర నుంచి అడుగు, దేవా బలహీనుల్ని, జ్ఞానం లేని వారిని నువ్వు ఏర్పరచుకున్నావే. నేను కూడా ఈ లోక జ్ఞానంతో నింపబడి ఉన్న ప్రభా, నీ జ్ఞానం లేకుండా నేను జీవిస్తున్నా ప్రభా, నన్ను దయతో క్షమించు. నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభా. ఈ లోక జ్ఞానం వద్దు ప్రభా. ఈ లోక జ్ఞానము నీ దృష్టిలో వెరితనంగా ఉన్నదయ్యా. ఈ లోక జ్ఞానంతో మనం నింపబడి మనం అనుకుంటాము, నేను కాబట్టి ఇంత మంచిగా చక్కగా ప్రార్థన చేసుకుంటాను. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, ఎంత చక్కగా ప్రార్థనలు చేస్తారంటే అసలు చేస్తే అట్లా చేయాల ప్రార్థన అనిపిస్తుంది. ఏం జ్ఞానం అది? లోక జ్ఞానం. వాక్చాతుర్యం ఉన్నది. చక్కగా పదాలని వాడుతూ చక్కటి భావముతోని కూడిన ప్రార్థనలు చేస్తుంటారు. అది లోక జ్ఞానం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు పరలోక జ్ఞానంతో నింపబడాలి. జ్ఞానంతో నువ్వు నింపబడాలి.
ఆత్మతోని ప్రార్థిస్తాను, నేను ఆత్మలో నేను పాడతాను అంటాడు. ఎవరు? పౌలు. ఆత్మతోనే మనం అన్ని చేయాలి. అందుకని బైబిల్లో ప్రభు అంటుంటాడు, ఆత్మ లేని వాడు నా వాడు కాలేడు. కాబట్టి దేవుడు యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు, మనల్ని రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని అర్పించాడు, రక్తాన్ని చిందించాడు, నిర్దోషులుగా మనం చేసి ఉన్నాడు, విమోచించుకొని ఉన్నాడు. ఒక పరిశుద్ధ జనాంగంగా ఆయన కొరకు మనం జీవించాలని ఆయన కోరుకున్నాడు. ఈ లోక జ్ఞానం మీద ఏమాత్రము ఆధారపడగా ఆయన అనుగ్రహిస్తున్న జ్ఞానాన్ని నువ్వు ప్రతిదినము పొందుకొని నువ్వు ఆయనతో నడిచేవాడుగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ సీజన్లో ఉంచినాము సిల్వ ధ్యానాలు ఆల్మోస్ట్ 27 days కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 12 days 14 days ఎంతో ఉంటాయి. కాబట్టి ఈ వారము వచ్చే వారము మనము గడుపుకుంటే కనుక, ఈ వారం అయిపోతే కనుక వచ్చే వారము పరిశుద్ధ వారం. కాబట్టి సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి ప్రార్థనకు వస్తున్న మీరు, లేకపోతే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్న మీరు, ప్రభా నాకు ఎంటెక్ ఉంది, నాకు బీటెక్ ఉంది, నేను ఇక్కడ చేసిన ఈ సర్టిఫికెట్ ఉందని చెప్పారు ప్రభు. ప్రభా నాకు జ్ఞానం లేదు, ప్రభా జ్ఞానం లేచి సొలొమోనే మహాజ్ఞాని అయి ఉన్నాడు. అటువంటి వారే దేవుని జ్ఞానం అడిగంటే మనం ఏ పాటి వారమని ఆయన ముందు ఈరోజు అయినప్పటికీ మనం ఆయన మీద తిరుగుబాటు చేస్తామన్నప్పటికీ కూడా ఆయన మనం ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేటికన్నా ఆయన ప్రేమ అర్థం చేసుకొని నీ లోక జ్ఞానంని విడిచిపెట్టి దేవుని జ్ఞానంతో నింపబడే కృపను నాకు దయచేయకుండా, నిన్ను వెంబడించే కృపను నాకు దయచేయకుండా, నీ సిలువని ఎట్టి రీతిగా నేను మోసుకుంటూ వెంబడించడం నాకు నేర్పించు ప్రభా అని నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభా అని దేవుడిని అడుగుతాక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తారు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకుని వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక నూతన మాసంలో ప్రభా మొదటి ఆదివారాన ప్రభు దినాన ప్రభా ఇటు రీతిగా కూడుకొని ప్రభు నీ పరిశుద్ధ నామాన్ని నన్ను స్తుతించే భాగ్యాన్నినైనా మీరు మాకు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. కొద్దిసేపునైనా మీ సన్నిధిలోనైనా మా సమయాన్నినైనా మేము వీక్షించున్నాం ప్రభా. దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. అవును ప్రభా, అబ్రహాం గురించి నేను మేము మాట్లాడుకున్నాం, ధ్యానించి ఉన్నాం ప్రభా. అవును ప్రభా, అబ్రహాంని మీరు పిలవగానే విను వెంటనే ప్రభా సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభా నేను వెంబడించాను ప్రభా, విధేయత చూపిన వాడిగా ఉంటున్నాను ప్రభా. అటు రీతిగా ప్రభా వాక్యం వింటున్నా మేము ప్రభా, వాక్యమందునైనా విధేయత చూపేవారిగా నిన్నునైనా వెంబడించేవారిగా మేము అనేక ప్రభా దయచేయండి ప్రభా. అబ్రహాము విశ్వాసము గురించి మేము మాట్లాడుకొని ఉన్నాం ప్రభా. క్రియలతో కూడిన విశ్వాసమునైనా మీరు కోరుకుంటున్నారయ్యా. మాకు విశ్వాసం ఉంటేనైనా మేము మిమ్మల్ని ఏమాత్రమైనా మేము సంతోష పెట్టలేము కానీ ప్రభా, క్రియలతో కూడిన విశ్వాసమునైనా మేము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి, నేను మీ సహాయం మాకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, మీరు లోకంలోనైనా సమాధానం మీరు కలిగజేయడానికి రాలేదు కానీ ప్రభా, మీరు విరుద్ధాన్ని పెట్టడానికి వచ్చి ఉన్నారని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అటువంటి కఠోరమైన పరిస్థితులు కూడా మేము వెళ్తున్నప్పటికీ ప్రభా, నీ ప్రేమని మేము కలిగించేది కృపను, నీ ప్రేమను మాకు దయచేయండి. నీ ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభా. నీకు సాక్షులుగానైనా నీకు ప్రతినిధులుగానైనా మేము జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. అవును ప్రభా, జ్ఞానం లేక ప్రజలు నశిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఈ లోక జ్ఞానం ఉండి ప్రభా మేము జ్ఞానవంతులము అని అనుకుంటున్నాం ప్రభా, కానీ ఈ లోక జ్ఞానము నీ దృష్టిలో వెర్రితనంగా ఉన్నదయ్యా. ఆ జ్ఞానాన్ని నైనా మేము విడిచిపెట్టి ప్రభా, నువ్వు అనుగ్రహిస్తున్నానైనా సంబంధమైన జ్ఞానముతోనైనా మేము నింపబడే కృపను దయచేయండి. మేము నశించడానికి వీల్లేదు ప్రభా. నాశనకరమైన బాట నుంచినైనా మీరు మమ్మల్ని తప్పించండి ప్రభా. జీవపు బాటలోనైనా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. అంటే జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. మీరు జ్ఞానం ఎవరికన్నా కొద్దువై ఉంటే కనుక నన్ను అర్థమన్నారు కదా ప్రభా. మిమ్మల్ని అడుగుతున్నాగా ప్రభా, మీ సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. చేసిన త్యాగాన్ని మేము తలపోసుకుంటాం ప్రభా. మీరు ఇచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా. నిన్ను వెంబడిస్తూ నీలో ఆనందిస్తున్న ముందు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. బిడ్డలు మేము తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలు మీరు దర్శించండి. బలహీనులై ఉన్న ప్రభా, మమ్మల్ని బలపరిచే దేవుడిగా మీరు మాకుంటున్నందుకు నీకు వందనాలు. నేను ఎప్పుడైతే బలహీనున్నా అప్పుడైతే బలవంతున్నాను నేను భక్తులు సెలవిచ్చిన రీతిగా ప్రభావం మా బలహీనతలోనైనా
నీ బలాన్ని పొందుకునే కృపను మాకు దయచేయండి. శిలువ గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభా ఆ శక్తిని మేము పొందుకునే కృపను దయచేయండి. ఆ శక్తితోనే నింపబడే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. శిలువను కూర్చున్న సువార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉన్నది ప్రభా, అది రక్షింపబడ్డ మాకు అది దేవుని శక్తి అయి ఉన్నది ప్రభా. అంటే జ్ఞానమునైన నీ వద్ద నుంచి పొందుకునే కృప దయచేయండి. మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా కలువరి సిబ్బలనైనా నీ ప్రాణాన్ని నేను దారిపోసి ఆఖరి బొట్టు వరకు నేను రక్తాన్ని చిందించి ప్రభా మమ్మల్ని నేను మేము విమోచించుకున్నాను. నీ సొత్తుగా నీ జనముగానైనా మమ్మల్ని చేర్చుకున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. మేము నమ్మదగిన వారు కానప్పుడు ప్రభా నమ్మదగిన దేవుడిగా ప్రభా మీరు మమ్మల్ని రక్షించిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. మా పొందుకున్న రక్షణ నేను భయముతోనూ వణుకుతోనూ ఎట్టి రీతిగా మేము కొనసాగించుకోవాలి ప్రభా. మీ జ్ఞానము మాకు దయచేయండి. మా రక్షణ మేము ఏ మాత్రము ప్రభా మా నిర్లక్ష్యం ద్వారా మేము పోగొట్టుకోకుండా ప్రభా వీళ్ళని బట్టి వాళ్ళని బట్టినైనా మేము రక్షణ పోగొట్టుకోకుండా ప్రభా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. మా ప్రభా మమ్మల్ని ఆయన ఎంతగానో ప్రేమించారు. ప్రాణాన్ని దార కోసం సమాధి చేయబడ్డది తిరిగి లేచారు. తండ్రి కొడి పాఠశాల కూర్చొని నేటికి కూడా ప్రభా విజ్ఞాపన చేస్తున్నాయి. మీకు వందనాలు. మా బలమునైనా మీరు రాబోతున్నది ప్రభా. తగిన సిద్ధపాటునైన సంఘంలో నిర్దయించేయండి. వ్యక్తిగత జీవితాల్లో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నిర్దయించేయండి. నేను ఎదుర్కొనే కృపను అటువంటి శక్తిని నేను బిడ్డకి నిర్దయించేయండి. నీ ఎదుట ప్రభా నిందావేతులుగా ప్రభా వాళ్ళు నిలబడి కృపను ప్రతి ఒక్క బిడ్డకి నిర్దయించేయండి. స్థిరముగా ప్రభా నీ కొరకు నిలబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకి నిర్దయించేయండి. జీవించినంత కాలము ప్రభా ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా నేను ముందుకు కొనసాగి కృపను దయచేయండి. నిన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలు నేను మీరు దర్శించండి, బిడ్డలు మీరు బలపరచండి. అన్ని విషయాలు ప్రభా బిడ్డలు నీ వైపు చూస్తూ ప్రభా నీ మీద ఆధారపడి నడుచుకొని కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి ప్రభా పొందుకున్న రక్షణను కాపాడుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనకి వైపు వచ్చిన